శ్రావ్య మన కథలోని మాటలు కోడలి పిల్ల తన చిన్ననాటి మిత్రులను కలుసుకోవడానికి ఉత్సాహంగా అద్దం ముందు కూర్చొని రెడీ అవుతూ ఉంటుంది. లక్ష్మి మన కథలోని అత్తగారు అద్దం ముందు కూర్చొని తయారవుతున్న కోడల్ని చూసి తన మనసులో ఇలా అనుకుంటుంది. ఇంకా ఎంతసేపు తయారవుతుందో, ఇక ఈ అద్దం వదిలేయలేదు ఈరోజు. అత్తయ్యా, ఏంటమ్మా శ్రావ్య, చక్కగా రెడీ అయ్యావు. ఎక్కడికి వెళ్తున్నావు? అవునత్తయ్య. అత్తయ్య, ఈరోజు నేను పార్టీకి వెళ్తున్నాను. నా చిన్ననాటి స్నేహితులందరూ వస్తున్నారు. అక్కడ అందరినీ కలుసుకుంటాను. చాలా సంతోషంగా ఉంది అత్తయ్య. ఊహించుకుంటేనే భలే అనిపిస్తుంది అత్తయ్య. అత్తయ్య, మీరు కూడా నాతో పాటు పార్టీకి రండి. నా స్నేహితులందరినీ పరిచయం చేస్తాను. మీకు కూడా నా స్నేహితులని పరిచయం చేస్తాను. వద్దులేమ్మా, నేను రాలేను. అత్తయ్య, ఇంతకీ నా డ్రెస్ ఎలా ఉంది? ఈ డ్రెస్ కోసం నిన్న సాయంత్రం నేను 2 గంటలు షాపింగ్ చేయాల్సి వచ్చింది. అతి కష్టం మీద దొరికింది అత్తయ్య. ఎలా ఉంది? అది విని లక్ష్మి తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. నా కర్మకాలి ఇలాంటి కోడల్ని తెచ్చుకున్నాను ఏంటిరా భగవంతుడా అని అనుకొని కోడలి వైపు తిరిగి, మా చాలా చక్కగా ఉన్నావు, డ్రెస్సుకే అందం వచ్చేసింది, చాలా ముద్దుగా ఉన్నావమ్మా. అలా అనగానే అత్తగారి వెటగారాన్ని గమనించిన శ్రావ్య ఇలా అంటుంది. అవునా అత్తయ్య, అంత బాగుందా? సరే అత్తయ్య, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనా? మీరు ఎప్పుడైనా తప్పులు చేశారా అత్తయ్య? ఏదో తెలిసి తెలియక చిన్న చిన్న తప్పులు చేసే ఉంటాలే. మనిషి అన్నాక తప్పులు చేయకుండా ఉంటారా? అలాగే నేను కూడా అప్పుడప్పుడు తెలియక కొన్ని చేసే ఉంటాను. అయితే అత్తయ్య, మీకు తెలిసి ఏదైనా తప్పు చేశారా అత్తయ్య? అంటూ అడిగిన శ్రావ్యను విస్తుపోయి చూస్తూ లక్ష్మి ఇలా అంటుంది. ఉందిలే, నేను తెలిసి చేసిన తప్పు నిన్ను కోడలుగా తెచ్చుకోవడమే. అది నాకు మాత్రమే కాదు, అందరికీ తెలిసి చేసిందే. ఏంటత్తయ్య నన్ను అలా అంటున్నారు? నన్ను కోడలిగా చేసుకోవడం మీరు తెలిసి చేసిన తప్ప అంటూ బొంగమూతి పెట్టి బాధపడుతున్న కోడల్ని చూసి అత్తయ్య తిరిగి నవ్వుతూ, ఊరికే అన్నాలేవే, ఫ్రెండ్లీగా ఉండమంటావు, ఉంటేనేమో తీసుకోలేవు. ఏంటో ఏమో ఈ కాలపు కోడలి పిల్లలే అంతనా ఏంటి? ఎలాగో ఏమో ఎగేది. అలా ఏం లేదత్తయ్య, మీరు ఫ్రెండ్లీగానే ఉండండి నాతో. అలా ఉంటేనే బాగుంటుంది నాకు. అంతే కదనే, అప్పుడప్పుడు అత్తా కోడలు అన్నప్పుడు ఇలా సరదాగా జోకులు వేసుకుంటేనే భలేగా ఉంటుంది. నవ్వవే ఇప్పటికైనా, సరదా. అలా నవ్వుకుంటూ ఆ రోజు నుంచి అత్తా కోడళ్ళు సరదాగా ఫ్రెండ్లీగా ఉంటారు.